హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక బెస్ట్ మ్యాచ్తో మీ ముందుకైతే వచ్చేసా. సో అది ఏ మ్యాచ్? ఇట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు టాప్ 2లో ఆల్మోస్ట్ ఇక అలా కనపడతారనమాట, అలా ఫిక్స్ అయిపోతారు. సో ఇక చూద్దాము ఈరోజు ఎవరు గెలుస్తారు అంటే నాకెందుకో ఇట్స్ పంజాబ్ కింగ్స్ అనిపిస్తుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సాలిడ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తూ 260+ రన్స్ స్కోర్ చేశారనమాట. సో అందుకే నాకు ఒక 1% పంజాబ్ కింగ్స్ అనిపిస్తుంది. బట్ ఎస్ఆర్హెచ్ కూడా గెలిచే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది ఇక స్కోర్స్ ఏంటి అంటే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి నాకెందుకో సన్ రైజర్స్ హైదరాబాద్ విల్ ప్లే అనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ కింగ్స్ ముందు ఒక 213 రన్ స్కోర్ అయితే పెడతారనిపిస్తుంది టార్గెట్గా. సో ఇక పంజాబ్ కింగ్స్ దాన్ని చేజ్ చేస్తారనిపిస్తుంది, అది కూడా 19.2 ఓవర్స్లో. సో అదనమాట. అండ్ ఇక సన్ రైజర్స్ తరపు నుంచి ఎవరు బాగా ఆడతారు అంటే ఇట్స్ నన్ అదర్ దాన్ అభిషేక్ శర్మ ఒక 73 రన్స్ వరకు కొడతాడు అనిపిస్తుంది. దాంతోపాటు ఇంకా నితీష్ కుమార్ రెడ్డి ఒకవేళ వస్తే నితీష్ ఒక 42 రన్స్ వరకు కొడతాడు అనిపిస్తుంది. సో ఇది నా ప్రెడిక్షన్. అండ్ సన్ రైజర్స్ తరపు నుంచి ఇక పంజాబ్ కింగ్స్ తరపు నుంచి శ్రేయస్ అయ్యర్ వచ్చేసి ఒక 74 వరకు కొడతాడు అనిపిస్తుంది. దాంతోపాటు మనకి పంజాబ్లో యంగ్స్టర్ ఉన్నాడు కదా, ప్రియాంష్ ఆర్య అని. సో తను కూడా ఈరోజు ఒక 67 రన్స్ వరకు కొడతాడని అయితే అనిపిస్తుంది. సో ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ విల్ విన్ దిస్ మ్యాచ్ అని నా ప్రెడిక్షన్. సో ఎస్ఆర్హెచ్ గెలిచినా హ్యాపీయే, నో ప్రాబ్లం. సో ఇదనమాట. సో మరి మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరు గెలుస్తారు.